ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పాఠ్యాంశము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో నుండి ధ్యానించుకుందాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమెన్. ఈ యొక్క లోక మర్యాదను నీవు అనుసరిస్తూ ఉన్నావా? పాపక్షమాపణ నిమిత్తము బాప్టిజమము తీసుకొని ఉన్నానని చెప్పుకొనుచు పాపము చేస్తూ ఉన్నావా? వ్యభిచరిస్తూ ఉన్నావా? నీ తోటి సహోదరుని మీద నీవు కుట్రలు పన్నుచున్నావా? నీ తోటి సహోదరుడు దేవుని ఎరిగి ఎంతగానో దేవునిలో ఎదుగుతూ ఎంతో ఆశీర్వదించబడినప్పుడు అతనిని చూసి నీవు కుట్రలు పన్నుచున్నావే. నీవు నిజమైన దేవుని బిడ్డమేనా? పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజమము తీసుకొని ఉన్నావా? లేదా పాపములు చేయుట కోసరము బాప్టిజమము తీసుకున్నట్లు నటిస్తున్నావా? నీ తోటి సహోదరుడు ఆశీర్వదింపబడుట నీవు చూసి అసూయ పడి ఉన్నావే. అతను ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అతని ఇల్లు కూలిపోవాలి. అతని ఇల్లు ఎవరు లాక్కోవాలి? అతని ఇల్లు అప్పుల వారు లాక్కోవాలి. అతను ఇల్లు లేక దిగంబరుడై తిరగాలని నీవు అనుకొనిచున్నావు. ఓరి పిచ్చివాడా, నీవు నిజమైన క్రైస్తవుడవైతే, సహోదర ప్రేమ కలిగి ఉన్నవాడవైతే, నీవు బాప్టిజమము తీసుకొని పాప క్షమాపణ నిమిత్తము తీసుకొని ఉన్నానని చెప్పుకొనుచు పాపము చేస్తూ ఉన్నావే. నీ పాపము పండే పాపము పరిపక్వమై మరణమునకు దారి తీస్తాదని ప్రభు పేరట నిన్ను హెచ్చరిస్తున్నాను. నీవు నిజమైన క్రైస్తవుడవైతే, నిజమైన దేవుని బిడ్డవైతే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నీవు లోన కుట్రలు పన్నుచున్న వాడవైతే, ఇదివరకే నా తండ్రి నన్ను హింసించాలని చూసిన వారిని, చంపాలని చూసిన వారిని నేను నా తండ్రి చేతికి అప్పగించి ఉన్నాను కనుక వారి పాపము పండి మరణము చెంది ఉన్నారు. నీవు కూడా అట్టి మరణము చెంది ఉండాలని కోరుకుంటే నీవు నాపై కుట్రలు పన్నమని నేను తెలియచేస్తున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. సంపూర్ణమైనటువంటి ఉత్తమమైన అనుకూలమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మనసు మారి రూపాంతరము చెందాలి. రూపాంతరము అనగా దేవుని మహిమతో నింపబడాలి. పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజమము తీసుకొని ఉన్నామని చెప్పుకొనుచు అట్టి పాపములోనే ఉన్నట్లయితే, నీ సహోదరుని ఎడల కుట్రలు పన్నుచున్నట్లయితే, నీ సహోదరుని కొట్టాలని, నీవు దూషించాలని, అవమానించాలని, ఏదో చేయాలని చూస్తూ ఉన్నట్లయితే ఈ సహోదరుడు ఊరకనే ఉండడు. ఈ సహోదరుడు దేవునికి నిన్ను అప్పగించి ఉన్నాడు. నీవు దేవుని చేతిలో పడినట్లయితే నీ పాపమునకు మరణమే అగత్యమని ప్రభు పేరట నీకు తెలియపరుచుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకములో ఉన్న వాటి కంటే, లోకములో సంబంధమైన వాటిని పొందుకొనుట కంటే, వాక్యములో ఉన్న వాటితో నీవు నింపబడినట్లయితే నీవు నిజమైన క్రైస్తవుడవని నేను తెలియపరుచుచున్నాను. లోకంలో ఉన్న వాటితో నీవు నింపబడి లోకానుసారిగా ఉంటావా? లేదా వాక్యంలో ఉన్నటువంటి వాటితో నింపబడి నిజమైన క్రైస్తవుడిగా ఉంటావా? నీవే తేల్చుకోమని ప్రభు పేరట నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్.